దేనికోసం చేస్తా ఉన్నావు? ఇవాళ ఈ రాష్ట్రంలో గనులను దోచేసావు, భూములను దోచేసావు, ఇసుకను దోచేసావు, లిక్కర్ను మాఫియా చేసావు, కరెంట్ ఛార్జీలు దోచేసావు. 4 లక్షల కోట్లకు అధిపతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో, దేశంలో పెద్ద పెత్తందారు. ఇతనే పెద్ద పెత్తందారు. నువ్వు కాదంటే నువ్వే వాలంటీర్గా వచ్చి లై డిటెక్టర్ పరీక్ష చేయించుకోవాలి జగన్మోహన్ రెడ్డి. మేము మొదటి నుంచి చెప్పిన అంశాలే ఇవాళ ఇచ్చాం. సొంత చెల్లి నువ్వు చేసిన మోసానికి, నీ కోసం పాదయాత్రలు చేసి కాళ్ళు అరిగిపోయేలాగా తిరిగి నువ్వు మోసం చేసినటువంటి నీ చెల్లి ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంది. త్వరలో విజయమ్మ గారు కూడా మాట్లాడబోతారేమో. నీ సొంత కన్న తల్లి కూడా నీ దుర్మార్గాల్ని, నీ మోసాల్ని, నీ అవినీతిని మాట్లాడే పరిస్థితి వచ్చిందనంటే ఇంకెంతకన్నా ఏముందని అడుగుతా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నోరు విప్పాలి. షర్మిల చేసిన వ్యాఖ్యల మీద ఎందుకోసం భారతీరెడ్డి, అనిల్ కుమారు, సోనియా గాంధీ గారిని కలవాల్సిన అవసరం వచ్చింది? కలిశారా లేదా భారతీరెడ్డిని చెప్పానండి. మీ ఆడబడు చదువుతూ ఉంది. భారతీరెడ్డి అమ్మ, భారతమ్మ, మీ ఆడబడు చదువుతూ ఉంది, మేం కాదు. సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తన కేసుల ప్రయోజనాల కోసం 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఒక్క కేసు వాయిదాకెళ్లకుండా 3000 సార్లు కోర్టు వాయిదాలు గగ్గొట్టి తన కేసుల ప్రయోజనం కోసం కేంద్రంతో రాజీ పడ్డాడు. వాస్తవా కాదా? కేంద్రంతో రాజీ పడి బాబాయ్ కేసులోనేమో వివేకానంద రెడ్డి, అవినాష్ రెడ్డిని రక్షించి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే సిబిఐ పోలీసుల మీద కర్నూలులో దాడులు చేపించి వాళ్ళని నియంత్రించి వాళ్ళకి సిబిఐ ఎస్పీ మీద, రామ్ సింగ్ మీద తప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆఖరికి సొంత బాబాయ్ కూతురు చెల్లెలు సునీత మీద కేసు రిజిస్టర్ చేయించావంటే పులివెందుల్లో నీ అధికారం ఉందని, ఎంత అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది. సొంత కుటుంబం తల్లినేమో పదవి నుంచి దింపి తోలేసావు, పార్టీ గౌరవ అధ్యక్షురాల నుంచి. చెల్లిని తోలేసావు. బాబాయిని లేపేసిన అవినాష్ రెడ్డిని, వాళ్ళ కుటుంబాన్ని, సొంత బాబాయిని కూడా చూసుకోకుండా ఇవాళ హంతకులకి వంతపాడుతూ రక్షిస్తూ ఈరోజు సిబిఐ వాళ్ళ మీద కేసులు, సునీత మీద కేసులు. అంటే ఇవాళ షర్మిల మాట్లాడుతున్నటువంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి చీకటి బేరాలు, కాళ్ళ బేరాలు, చీకటి ఒప్పందాలు ఇవాళ బయటకు వస్తూ ఉన్న మాట వాస్తవం. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశాల మీద కేంద్రంతో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక జోన్ కానీ, రైల్వే జోన్ కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, రాష్ట్రానికి ఒక ఇన్వెస్ట్మెంట్